ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. బాబావారు మనకి ఈ రోజున అందించే సందేశము ఏమిటి అంటే, తల్లి నీ కర్మఫలాలు తగ్గడం లేదు, ఈ కష్టాలు బాధలు కన్నీళ్ళు నాకు తప్పవా అని బాధపడుతూ ఉన్నావు కదా. నీకు ఒక చక్కటి కథ ద్వారా ఒక సందేశాన్ని అందివ్వబోతున్నాను. ఒక్కసారి ఇది విన్నావంటే నీ యొక్క భ్రమ అంతా కూడా మొత్తము తొలగిపోతుంది అని బాబావారు సెలవిస్తున్నారండి. మరి ఆ కథ ఏమిటో బాబావారి మాటల్లోనే విందామా అండి. అయితే ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా బాబా అంటే చాలా ఇష్టం ఉంది ఆయనకి. వాళ్ళు ఆ అబ్బాయి పాపం పెరిగి పెద్దవుతూ ఉంటాడు. ఒకసారి అతను 5th క్లాస్ చదివేటప్పుడు ఆ అబ్బాయి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళు బర్త్డే పార్టీ కోసం వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ సైకిల్ మీద వస్తుంటే 2-3 పిల్లలు సైకిల్ మీద వస్తూ తన్నేసుకుంటూ ఆ అబ్బాయి పడిపోతాడండి. ఆ అబ్బాయి పడిపోతే కాలికి అసలు ఎలా తగిలిందో దెబ్బ కూడా లేనట్టుగానే అనిపిస్తుంది, కానీ ఆ కాలు అనేది చాలాగా నొప్పిగా అయిపోయి ఆ అబ్బాయి నడవటానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాడు. అయితే కాలు ఇరిగిపోయిందేమో, బోన్ ఏమన్నా లోపల చిట్లిపోయిందేమో అని ఎన్నో హాస్పిటల్ తిరిగారండి. ఎక్కడికి వెళ్ళినా సరే స్కానింగ్ చేసినా ఏం చేసినా కూడా ఆ కాలు అనేది అలాగే నొప్పి అనేది వస్తుంది, కానీ ఎక్కడ ఏమైందో కూడా ఎవరికి అంతు చిక్కటం లేదండి. అబ్బాయి అసలు నడవలేకపోయేవాడు, అసలు నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడు. కానీ అతనికి నొప్పి మాత్రమే ఉంది అనేవాడు, కానీ నడవటానికి ఇబ్బంది పడేవాడు. అసలు కాలు అంతా కూడా సేమ్ ఒకేలాగా ఉంది, ఎక్కడా కూడా ఏ ఎముక కూడా ఫ్రాక్చర్ అవ్వలేదు. అయితే కొన్నాళ్ళు అతను ఇంట్లోనే అలా ఉండిపోయాడు అబ్బాయి. అలా కొన్నాళ్ళ తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ నార్మల్గా కొన్ని మసాజులని అయ్యి ఇవి ఎన్నో చేపించారు, కానీ ఆ అబ్బాయికి అసలు నొప్పి తగ్గలేదు. కానీ కొన్నాళ్ళ తర్వాత చాలా చక్కగా నడిచి తిరిగే స్థాయికి వచ్చేసాడండి. అంటే బాబావారి ఉద్దేశం ఏమిటి అంటే, ఆ అబ్బాయి గనక ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నది ఆ అబ్బాయికి. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసము బాబావారు తన కర్మఫలాన్ని మార్చి ఆ చిన్న దెబ్బని లేని దెబ్బని ఉన్నట్లుగా సృష్టించి ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఒక 1.5-2 సంవత్సరాల వరకు ఉండేటట్లు చేశారండి. అది కూడా బాబాని వాళ్ళు చాలా నమ్మేవాళ్ళు. కానీ బాధ లోపల ఉంటుంది కదండి, అబ్బాయికి ఇలా అయిపోతుందని వాళ్ళు బాబాని ఒక్కొక్కసారి నిందించిన సమయం కూడా ఉంది. అంటే మన కష్టాలు ఇలాగే ఉంటాయా, మారిపోతాయా అనే దానికి ఉదాహరణగా బాబావారు అతనికి చాలా పెద్ద ప్రమాదం ఉండగా ఆ ప్రమాదం నుంచి తప్పించి ఏమీ లేని నొప్పిని అక్కడ సృష్టించి తను బయటికి వెళ్ళనివ్వకుండా, బయటికి వెళ్ళడం వల్ల ఆ అబ్బాయికి పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నది. ఆ పెద్ద ప్రమాదం నుండి అతన్ని తప్పించారు బాబావారు. ఇంకొక చిన్న కథ ఉందండి. అదేమిటి అంటే, ఒక పూలు అమ్ముకునే అతను ఉండేవాడు. అతను చెట్లకున్న పూలన్నీ కోసి వేరే ఊరు వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి అమ్ముతుండేవాడు. తన కష్టాలు, తనకు వచ్చిన డబ్బులు ఎప్పుడు అవి తినడానికి అలా ఖర్చు పెట్టుకోవడానికే సరిపోయేవి, ఏమీ దాచుకోవడానికి కూడా ఉండేది కాదు. ఒకరోజు చాలా పెద్ద తుఫాను అనేది అక్కడ ఒక స్టార్ట్ అయిందండి. అప్పుడు పూలు అమ్మడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలోకి ఆ సైకిల్ అనేది పంచర్ అయిపోయింది. చూసావా దేవుడా, ఏంటి నాకు ఈ కర్మ, ఈరోజు పంచర్ కూడా అయిపోయింది. నేను ఎలా వెళ్ళి పూలు అమ్ముకోవాలి? ఈ పూలు అమ్మకపోతే నా బతుకు ఎలా ఉంటుంది? నేను ఒక 2 రోజులు ఫస్ట్ ఉండవలసిందేనా అని తన నమ్మిన దైవాన్ని కూడా నిందించుకుంటూ, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఈ సైకిల్ కూడా పంచరు ఇప్పుడే అవ్వాలా అని చెప్పి చాలా సతమతమవుతూ బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి తిరిగి వెళ్ళంగానే అది పెద్ద తుఫానుగా మారి అటు వెళ్ళిన వాళ్ళలో అక్కడ నది ఉందండి. ఆ నది పొంగి పొర్లి చాలామంది కొట్టుకుపోవటము, మరణించడము జరిగింది. ఆ విషయము తెలుసుకున్న అతను తర్వాత రోజు చాలా పశ్చాత్తాపడ్డాడు. దేవుడా, నేను నమ్మిన దేవుడా, నా కష్టం నుండి నన్ను మరణించకుండా నా యొక్క సైకిల్ని పంచర్ చేపించి నన్ను వెనక్కి తిరిగి వచ్చేలాగా చేశావా? నీ వల్లే ఇదంతా జరిగింది. అంటే నా కర్మఫలాన్ని కొద్దిగా తగ్గించి నన్ను పెద్ద గండము నుండి తప్పించి బయటికి తీసుకొచ్చావు కదా అని ఆ దేవుడికి కృతజ్ఞతలు అనేది చెప్పుకున్నారండి. ఈ 2 కథల ద్వారా మనం చెప్పేది ఏమిటి అంటే, బాబాని నమ్మి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత పెద్ద కష్టము ఉన్నప్పటికీ కూడా పెద్ద కర్మలు
కర్మలు వల్ల చాలా పెను ప్రమాదాలు జరగవలసి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రమాదాల నుంచి కొద్దిగైనా సరే తప్పించి చిన్న ప్రమాదంతో జరిగేటట్లుగా బాబావారు చేస్తారండి. ఎందుకు అంటే బాబాని మనం నమ్మి ఉన్నాము. అయితే మనం కష్టం అనేది అనుభవిస్తూనే ఉన్నాము. కానీ పెద్ద కష్టం నుంచి చిన్న కష్టంలోకి ఆయన తీసుకువస్తారు. అంటే మన కర్మని మార్చే దేవుడు మన బాబానే. ఎవరైతే ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్ళ జీవితంలో రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి మంచి అద్భుతాలు అనేవి బాబావారు సృష్టిస్తారండి. దీంట్లో మాత్రం మనం సందేహపడవలసిన అవసరము మాత్రము ఏమీ లేదండి. బాబాని ఎవరైతే నమ్మి బాబా అని ఎవరైతే పిలుస్తారో వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకుంటారో తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి మంచి అద్భుతాలను మంచి రోజులను బాబావారు తీసుకొస్తారు. వాళ్ళ పూర్వ కర్మ సుకృతాల ప్రకారం ఆ కర్మఫలాలు అనేవి అనుభవించక తప్పదు. పెద్ద పెద్ద కర్మఫలాలు ఉన్నవారిని బాబావారు వాటిని చిన్నవిగా మార్చి వాళ్ళు తట్టుకునే స్థితిలోగా ఉంచుతారు అనడంలో సందేహం లేదండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.